సార్ వచ్చిండు. బస్పే మనబడి కార్యక్రమంలో భాగంగా 1,63,00,000 అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ మరియు డైనింగ్ హాల్ ప్రారంభ వారికి ఇచ్చేసిన అదేవిధంగా ఈరోజు దాదాపు 1,63,00,000తోటి 6 తరగతి గదులు మరియు డైనింగ్ హాల్, బాత్రూమ్స్ నిర్మాణంకు కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా 18వ వార్డు లోపల మొన్ననే రీసెంట్లీ పోయిన తరపు లోపల మన గౌట్ డిగ్రీ కాలేజీ లోపల కూడా అదనపు తరగతి గదులు నిర్మించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పాను కొన్ని ముచ్చట్లు ఆ రోజు నేను కలిసి ఫస్ట్ వచ్చిన రోజు. మనము అంటే నేను చదువుకున్న రోజులలో నేనేంటంటే పట్నంతుమ్మ చెట్లు ఉండే మాకి, ఆ చెట్ల కింద చదువుకున్నటువంటి వాళ్ళము. ఆ చెట్ల కింద చదువుకున్నప్పుడు వర్షం వస్తే ఇంటికి వెళ్ళిపోయేది, ఎండగొట్టిన ఇంటికి వెళ్ళిపోయేది. ఏదైతే మంచి వాతావరణం ఉన్నదో అప్పుడు మాత్రమే కూర్చొని చదువుకున్నటువంటి వాళ్ళు. మా తట్టు కింద కూర్చోవడానికి కూడా అదేంటిది చిన్న మన యూరియా సంచితోని కట్టుకొని ఉండేటువంటి వాళ్ళము. ఆ యూరియా సంచితోని కింద కూర్చొని మేమే వెళ్ళిపోయేది, చదువుకొని వెళ్ళిపోయేది. టీచర్స్ కూడా అప్పుడు అట్లా ఉండేటువంటి వాళ్ళు, తక్కువ ఉండేటువంటి వాళ్ళు, తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాళ్ళు. ఈ స్కూల్ చూసిన తర్వాత ఎంత బాగుందంటే, నేను నవోదయ స్కూల్లో చదువుకున్నాను. నవోదయ స్కూల్లో చదువుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్లో కూడా అదే కనిపించింది. ఇప్పుడు మీ డైనింగ్ హాల్ చూడగానే నాకు అనిపించింది అసలు ఒక హాస్టల్లో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ ఏదైతే ఉందో అంతకంటే కూడా బాగుంది డైనింగ్ హాల్. సార్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎమ్మెల్యే గారు ఎక్కడైతే అభివృద్ధి కోరుకుంటున్నారో ఈ పట్టణ అభివృద్ధి కోసం సార్ ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి సార్ చేతిలో చేసి తన నడకలో మనం కూడా నడిచి మన యొక్క జగిత్యాల పట్టణానికి, మీ తల్లిదండ్రులకి అందరికి పేరు తీసుకురావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ పాఠశాలకు సంధ్యానికి పాఠశాల ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే సంధ్యాన్ని వచ్చిన తర్వాతనే ఈ రూమ్లకు నిధులు ఒక్కొక్కటి 64 లక్షలు నిధులు కేటాయించి మరి అదనపు గదులకు కూడా సంధ్యానే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ వారి చేతుల మీదనే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి టీచర్లు కూడా కృషి చేసి మరి విద్యార్థులు రావడానికి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి టీచర్లు కూడా కొంచెం తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థులు వచ్చే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. స్కూల్ అంటే ఈ పేరులో ఓల్డ్ కదా సార్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్ ఇన్ ద జగిత్యాల టౌన్. ఇక్కడ ఇంతకుముందు ఒక నిర్మాణం ఉండేది, ఆర్కిటెక్చర్ అది ఉండేది. అది అంటే ఇక్కడ ఈ ఓల్డ్ హై స్కూల్లో ఆ పురాతన బిల్డింగ్ ఒకటి ఉండేది. అంటే జగిత్యాల పట్టణంలో అతి పురాతనమైన పాఠశాల ఏది అంటే గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్. సో ఈ పాఠశాలలో దీంతో అనుబంధం మాకు ఇక్కడే నేను డిప్యూటీగా చేసినప్పుడు అక్కడ 2 రూములలో మా డిప్యూటీ ఆఫీస్ ఉండేది. ఒక 5-6 సంవత్సరాలు ఈ వాతావరణంలో ఈ ఆవరణలో మాకు అనుబంధం. ఒకటి ఈ పాఠశాలతో మాకు అనుబంధం ఎక్కువ. దీంట్లో అంటే ఒకప్పుడు మన స్ట్రెంత్ బిలో 200 ఉంటే ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్ట్రెంత్ కూడా ఇప్పుడు 350 చిల్లర 358 వరకు పెంచుకోవడం జరిగింది. ఈ పాఠశాలలో తెలుగు మీడియం 100 మంది ఉన్నారు, అట్లాగే ఇంగ్లీష్ మీడియం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ చక్కటి వాతావరణం ఇది. దీంట్లో అంటే ఇప్పుడు ముందుగా మనం చెప్పుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించాలని ఆశిస్తుంది. అందులో భాగంగా అవసరమైన తరగతి గదులు కానివ్వండి, రిపేర్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నిటిని ప్రారంభిస్తుంది. అట్లాగే మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని నిరంతరం శ్రమించే మన శాసనసభ్యులు గారు ఏ పాఠశాల వెళ్ళిన విద్యార్థులకు ఇబ్బందులు ఉండొద్దు, కావాల్సిన టీచర్స్ ఉండాలి, కావాల్సిన వసతులు ఉండాలని ఎప్పుడూ ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచించే వ్యక్తులు వారు. సో అలాంటి శాసనసభ్యులు మనకు అందుబాటులో ఉండడం, ఎల్లవేళలా మన అభివృద్ధి కొరకు కృషి చేయడం చాలా అభినందనీయం.
సో ఇట్లాంటి సకల వసతులు కల్పించినప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్, మీకు టీచర్ల కొరత లేకుండా చూస్తున్నాం, వసతుల కొరత లేకుండా చూస్తున్నాం, కావాల్సింది మీరు మీ పనులు చేసుకోవడం. అంటే ఉపాధ్యాయులను 100% వినియోగించుకుంటూ మీరు మీ కెరీర్ను మంచి బంగారు భవిష్యత్తును రూపొందించుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. మరి అభివృద్ధి అంటేనే సంజయ్ అన్న అని ప్రతి ఒక్కరికి తెలిసి జగిత్యాల్లో ఏం చేసిండు, ఏం చేయగలుగుతాడు అనేది అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది జగిత్యాల ప్రజలు ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడా అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు అభివృద్ధి ఒక్కటే సంబంధము, నేను చేయగలుగుతాను, ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎంతవరకు ఇక్కడికి రావడానికి చూశాడు అనేది మాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. మరి అలాంటి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎలాంటి అమౌంట్ చెందకున్నా కానీ కాంట్రాక్టర్ గారు మన కోసం ఇంత వెచ్చించి మన కోసం పిల్లల కోసం పనిచేసారు. కాబట్టి నా పిల్లలు అందరూ నా వాళ్ళే అనుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అట్లాగే 1,63,00,000తోటి ఇది చేసిన కాంట్రాక్టర్ గారికి, మరి చేయించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా పిల్లల తరఫు నుంచి వెళ్ళి. మరి అట్లాగే పిల్లలు అంటేనే భవిష్యత్తులో మీరు అందరూ ముందుకెళ్ళాలి. అబ్దుల్ కలాంలు ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎక్కడి నుంచో పుట్టరు, మీలోంచే పుడతారు. ఒక ప్రైవేట్ స్కూల్ కంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి. మరి ఎందుకో నాకు కూడా తెలియదు, ఖచ్చితంగా తెలివితేటలు ఉంటాయి. మీరందరూ ఈ తెలివితేటలు ఉపయోగించాలి. ఈరోజు మీ అందరి కోసం ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు పేరు తీసుకురావాలి. మీ తల్లిదండ్రులతో పాటు మరి మీకోసం ఇక్కడ పనిచేస్తున్న మీ టీచర్సే కావచ్చు, మీకోసం మేము కష్టపడే మేమే కావచ్చు, మా సంజయనే కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం మీరు కష్టపడాలి. మీరు ఖచ్చితంగా మీరు పైకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి దాంతోపాటు అభివృద్ధి చేయాలనే ఆలోచన సంజయనకు ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు. మరి అభివృద్ధి చేయాలి, చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. గవర్నమెంట్లో ఇంకా ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇంకేం పథకాలు ఉన్నాయో చూసి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే మున్సిపల్ పక్షాన కూడా మీకు ఎలాంటి అవసరాలున్నా ఖచ్చితంగా మున్సిపల్ పక్షాన కూడా తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి సంజయ్ అన్న సహకారంతో మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషం. ఇంతకుముందే చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో భూమి పూజ చేసుకొని ఒక మంచి ప్రణాళికతోటి బిల్డింగ్ బాగుండాలని ఆలోచన చేసి గ్రౌండ్ స్థలం వదిలి మంచిగా రూమ్లన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లానింగ్లో ఇంజనీర్ మాజిద్ గారు, సీనియర్ హెడ్ మాస్టర్ పిఆర్టీ నాయకులు సోదరుడు ఆనంద్ గారు, మరి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తామనుకున్నామో అనుకున్నట్టుగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నా, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినా మల్లారెడ్డి గారు కాంట్రాక్ట్ దీన్ని పూర్తి చేయడం అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది అభినందనే కాదు, నా పైన బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే బయటపడమంటారు. ఎందుకంటే కోర్టులే చెప్పినాం, నేనేంటో ఆశించదు దగ్గర మంచి క్వాలిటీ వర్క్ ఉండాలి, చేయగా బిల్లుల కోసం మీకోసం ప్రయత్నం చేస్తానని చెప్పినాం. చాలామంది కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వెనుదిరిగారు. సోదరుడు మల్లారెడ్డి గారు నా మీద మాట నుంచి చేసినందుకు నేను మరొకసారి వారికి పూర్తి భరోసా కల్పిస్తున్నా. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి కలిసి మరి ప్రత్యేకంగా మీరు బిల్లు ఇచ్చేస్తానని చెప్పి చెప్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలోని ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ ఉన్నత పాఠశాల కావచ్చు, గర్ల్స్ హై స్కూల్, దాంతో పాటుగా న్యూ హై స్కూల్, ఇట్లా కోనాపూర్ కావచ్చు, రాయికల్లోని హై స్కూల్, దాదాపు మండలంలో నియోజకవర్గంలో చాలా స్కూల్స్ మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిలో బాగా ప్రారంభించుకున్నాం. టిఆర్ నగర్లో కొన్ని, అక్కడ కిలాగడ్డ దగ్గర కావచ్చు, చిన్న చిన్నవి ప్రారంభమైనవి. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి
ఎక్కడ కూడా ప్రారంభం కాలే. మరి ఇక్కడ ఇవి చేసినందుకు మరొకసారి ఇంతకుముందు చెప్పినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రులు వ్యాఖ్యాత సీనియర్ టీచర్ శ్రీనివాస్ గారు కలిసి నేను శాసనసభ్యుడిగా కాకముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చే చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఈ స్కూల్ కూడా ఎన్నో స్వచ్ఛత సేవా కార్యక్రమాలు వచ్చిన మా పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ నుంచి మేము మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేశాం. మరి ఈ సందర్భంలో మరి ఈనాడు ఈ పాఠశాలకు నిజంగా చెప్పాలంటే పూర్వ వైభవం వచ్చింది. జగిత్యాల ఓల్డ్ ఏజ్ స్కూల్ అంటే ఇక్కడ కాదు, నేనే ఆశ్చర్యపోయినా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల గురించి అంత గొప్పగా చెప్తే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీగా నాగర్ కర్నూలు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ మాజీ జడ్పీ చైర్మన్ ఇప్పుడు వాళ్ళ కొడుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారు చెప్పి నేను చిన్నప్పుడు జగిత్యాల చదువుకున్నాను. ఇప్పుడు జగిత్యాల చదువుకుంటే ఏం సార్ అంటే ఇక్కడ మంచి టీచర్లు ఉంటారు, మా దగ్గర నుంచి కూడా టీచర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మా నాన్న నన్ను ఇక్కడ పంపించాడు, నేను జగిత్యాల చదువుకున్నా అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ స్కూల్కి అంతటి ప్రాధాన్యత. మనం కొంత మంచిగా పనిచేసి ప్రజాప్రతినిధులు నిరంతరం కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు భాగస్వామ్యం కావాలి. ఇప్పుడే అడిగిన మనుషుల గురించి మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాటిచ్చింది, చాలా సంతోషం. మరి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా స్కూళ్ళలో ఉండాలి కాదు, మళ్ళీ కూడా అమృత్ స్కీమ్లో 35 కోట్ల రూపాయలు మంజూరైన స్టేట్ సెంట్రల్ 50-50 తోటి కొత్త వాటర్ ట్యాంకులు అవుతున్నాయి. 30 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకోవచ్చు. కాబట్టి డిఓ గారి కొడుతున్న జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో, రాయకల్ మున్సిపల్ పరిధిలో ఏ స్కూల్కు అవసరం ఉన్నా కానీ నీటి వసతి పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాము. ముందు ఈ పాఠశాలనే కాదు, జగిత్యాలలోని మిగతా పాఠశాలల పనులు ఆగిపోయింది. తప్పకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రారంభించింది, ఈ ప్రభుత్వం కూడా ప్రారంభించిన పనులు తప్పకుండా కంటిన్యూ చేస్తామని చెప్పి మాటిచ్చారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఏ చిన్న పాఠశాల నుంచి పెద్ద పాఠశాల వరకు మినిమం అమ్యూనిటీస్ ఏమి కావాలి అంటే బాత్రూమ్లు కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద ప్రతి స్కూల్ డెవలప్ చేసి దాదాపు 2000 కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక జగిత్యాల పట్టణ మండలంలో 45-46 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి ఇక్కడ ఉన్న పిల్లల కమిటీలతోటి ఇక్కడ బాత్రూమ్స్ కావచ్చు, మినిమం అమ్యూనిటీస్ అవసరాలు ఏముంటే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నేను గౌరవ డిఓ గారిని కూడా కోరుతా ఉన్నా. నేను కూడా ఇంతవరకు ఇంకా ఆ స్కీమ్లో జరిగిన పనులు నేను ఇప్పుడు కూడా రివ్యూ చేయలేదు. ఒకసారి ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకొని ఏవేవి కంప్లీట్ అయినాయి, ఏవి కంప్లీట్ కావాలి, ఇట్లా ముందుకు పోవాలని చెప్పి కూడా వాటి పరిస్థితులు కూడా చూడాలి. ఇంకొక మంచి పని మన ముఖ్యమంత్రి గారు చేసింది. అసలు స్కూళ్ళల్లో ఊడ్చేవారు లేక టీచర్లు చాలాసార్లు బాధపడే పరిస్థితుంది. సో స్ట్రెంత్ని బట్టి అంటే 20 మంది కంటే తక్కువ ఉంటే 3000 రూపాయలని, ఎక్కువ ఉంటే 5000, 10,000, 15,000 వరకు కూడా స్కూల్ స్ట్రెంత్ని బట్టి ఇచ్చుకుంటా పోతున్నారు. ఈ స్కూల్ కూడా మంజూరైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా, మంజూరైందని చెప్తా ఉన్నారు. అంతకుముందు ఊడ్చేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా టీచర్స్ చాలా రోజులు పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడింది. దాదాపు 25,000 మంది టీచర్లకు కూడా పదోన్నతులు వచ్చి హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్టర్స్ లేరు. వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు.